హాయ్ నమస్తే అండి. ఫంక్షన్కి వచ్చేసాము. ఏం ఫంక్షను అనుకుంటున్నారు? బారసాల ఫంక్షన్ అండి. అయితే మీకు కూడా అనిపిస్తుంది మూడాళ్ళలో ఏ ఫంక్షన్లు లేక మీకు కూడా బోర్ కొడుతూ ఫీల్ అవుతున్నారా? మేము కూడా అలా అవుతున్నామండి. అవుతున్న సమయంలో మాకు బారసాల ఫంక్షన్ ఉంది అని అకేషన్ రానే వచ్చేసిందండి. మరి అసలే చుట్టాలను కలవట్లేదు, ఎవరిని కలవట్లేదు అని చెప్పి మనము అనుకుంటున్నప్పుడు మరి ఫంక్షన్ వస్తే ఆగుతామా అండి? ఆగం కదా, చక్కగా చిన్నారి తల్లిని చూద్దాము అని చెప్పి ఇలా అయితే ఫంక్షన్కి అయితే వచ్చేసామండి. మరి ఈ బారసాల వేడుక ఎవరికి జరుగుతుంది ఏంటి అనుకుంటున్నారా అండి? మా చెల్లి వాళ్ళ మనవరాలకి అనమాట. ఇంకా మనకి కూడా చిన్న పిల్లల్ని చూడగానే అదొక సంతోషం అనమాట. అది తెలియని ఫీలింగ్ అనమాట. చక్కగా ఎత్తుకుంటాము. ఆ వెంటనే అంటే మనకి చిన్న పిల్లల్ని మన పిల్లల్ని మనము ఎత్తుకొని ఆడిచ్చి ఉంటాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరినైనా చంటి పిల్లల్ని చూడగానే ఫస్ట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎత్తుకొని వాళ్ళకి ముద్దు ముద్దు మాటలు చెప్తూ ఉంటామండి. అలా సరదాగా ఉంటుంది చిన్నపిల్లల్ని ఎత్తుకున్నప్పుడు. ఇలాంటి అకేషన్కి వచ్చాము. అయితే మాకైతే మాత్రం చాలా రోజులు అవుతుందండి చుట్టాలని కలవక. అందువల్ల ఇవాళ అయితే చాలా సంతోషం వేసింది. అందరితోటి చాలా బాగా ముచ్చట్లయితే పెట్టేసుకున్నాము. అక్కడ చంటి పిల్ల బారసాల అయితే స్టార్ట్ అయిందండి. మరి బారసాల విశేషాలు ఏమిటి అంటే, మరి బారసాల ఎప్పుడు చేసుకుంటారు, ఎట్లా ఏంటి అని అనుకుంటాం కదండి. 21వ రోజైనా చేసుకోవచ్చు, లేదా 27వ రోజు, 23వ రోజు అలా ఎప్పుడైనా కానీ మన వీలుని బట్టి మనమైతే బారసాల అనేది చేసుకోవచ్చండి. 21వ రోజు అయితే మా వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. ఈరోజు మనం 11వ రోజు పుణ్యావచనం చేసుకున్న తర్వాత మళ్ళీ 21వ రోజు కానీ మన వీలుని బట్టి మనం బారసాల అనేది పెట్టుకోవచ్చు. అది చుట్టాలను బట్టి అనమాట. అంటే అకేషన్ పెద్దగా చేసుకోవాలా, తక్కువగా చేసుకోవాలనేది వచ్చే చుట్టాలను బట్టి. అలాగనే దూరభారాల చుట్టాలు ఉన్నారనుకోండి, ఇది చిన్న ఫంక్షనే కదా, అంత దూరం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టమని చెప్పి చాలామంది అయితే బారసాలకి అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళనే పిలుచుకుంటారండి. ఇది చుట్టాలు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కానీ పద్ధతి ప్రకారం అనేది జరుగుతుందనమాట. తండ్రి అలా బియ్యంలో అక్షరాలు రాస్తూ ఓం అని మొదలుపెట్టి అక్కడి నుంచి వారు ఏం పేరు పెట్టుకోవాలనుకుంటున్నారు, పెద్దవాళ్ళని పేర్లు కలుపుకుంటారు. అలాగనే దేవుళ్ళ పేర్లు కూడా కలుపుకొని వాళ్ళకి నచ్చిన పేరు ఫైనల్గా పెట్టుకుంటారనమాట. అలా ఈ అకేషన్ ఎవరు చేసుకున్నా కానీ ఇదే ప్రాసెస్ ఉంటుందండి. చుట్టాలు తగ్గుతారు, ఎక్కుతారు తప్ప, పెరుగుతారు తప్ప మొత్తం కూడా ఎట్లా జరగాలో అలానే జరుగుతుంది అనమాట కార్యక్రమం మొత్తం కూడా. ఇలా ఈ ప్రాసెస్ కార్యక్రమం అంతా అయిన తర్వాత ఇంకా చూసారు కదా, మొదటిగా అయితే పుట్టింటి బట్టలే పెట్టాలండి. ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేసుకుంటున్నా కానీ పుట్టింటి వాళ్ళు తెచ్చిన బట్టలు పెట్టిన తర్వాత చంటి పిల్లకి మా పుట్టింటి వాళ్ళు తెచ్చిన బట్టలు వేయాలి. అలాగనే అల్లుడు అమ్మాయి కూడా ఆ బట్టలని ధరించాలన్నమాట. ఇది బారసాల మనకి వెనకటి నుంచి వస్తున్న ఆచారం అండి. ఇప్పుడు మనం పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకున్నా కానీ లేదా ఇంట్లో చేసుకున్నా కానీ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంతకు మించి అయితే ఏముండదన్నమాట. ముందుగా గణపతి పూజ చేసుకొని చక్కగా మనం ముందు గణపతిని పూజించుకున్న తర్వాతనే ఏ అకేషన్ అయినా మొదలు పెడతాం కాబట్టి ఇలా ఈ బారసాలకి వచ్చిన తర్వాత మాకు సంతోషము, అలాగనే బోలెడు ముచ్చట్లు. ఈ అకేషన్ అంతా కూడా చాలా సందడిగా మొదలైంది. అలాగనే మేము అంటే ఇక్కడ ఇంకా పెద్దగా పాపాయికి చేయాల్సినవి ఏముంటాయంటే అండి, ఇంకా ఇది అయిన తర్వాత బారసాల అయిన తర్వాత ఇంకా మెయిన్గా అనమాట ఉయ్యాల ఫంక్షన్ అయితే ఖచ్చితంగా చేయాలండి. పాపని ఈరోజు ఉయ్యాల్లో పడుకోబెట్టాలి. అందుకోసం ఆ అకేషన్ కూడా వచ్చిన అందరూ ఉండి చక్కగా పాపని ఉయ్యాల్లో వేసి అది కూడా పూర్తి చేసి వెళ్దాము అని చెప్పి ఉదయం భోజనాలు అయిన తర్వాత, బారసాల అయిన తర్వాత భోజనాలు అయిన తర్వాత చక్కగా ఆ అకేషన్ కూడా వీళ్ళు ఇక్కడే ప్లాన్ చేసుకున్నారండి. ఉయ్యాలు అనేది ఇక్కడికే తీసుకొచ్చుకున్నారు. ఇంకా దాని తర్వాత అది కూడా చేసేసి వెళ్దామని చెప్పి మేము కూడా అలా ఉండిపోయామన్నమాట.
చూసారు కదా, మేనమామ అంటే బారసాల అయిన తర్వాత మనకి వేలి ఉంగరం బంగారపు ఉంగరంతో పాలని పాపాయికి కొంచెం కొంచెం అనమాట, ఎక్కువ కాదండి, జస్ట్ అలా తాకించాలి. అది తల్లి తండ్రి మేనమామ పెద్దవాళ్ళు నానమ్మ తాతయ్యలు అలాగని ఇటు తాతయ్య అమ్మమ్మలు ఇలా ఈ అకేషన్ మొత్తం కూడా కుటుంబ సభ్యులతోటే ఉంటుందండి. మొత్తం కూడా వాళ్ళతోటే అటాచ్మెంట్ అయి ఉంటుంది. మేనమామకు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఇలా కొన్ని సందర్భాల్లో మేనమామ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత అతిథులు వచ్చిన అందరూ కూడా తెచ్చిన బట్టలు లేదా ఇంకేదన్నా వస్తువులు తీసుకొని వస్తే ఇలా అందరూ కూడా పెట్టడం అనేది ఆనవాయితీ. ఇంకా మేనత్తలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఫంక్షన్లో హైలైట్ వాళ్ళే.